దీన్ని లిటరల్లీ నాకు రీస్టోర్ చేయడానికి 1.5 మంత్ అయితే పట్టింది. దాన్ని లైక్ ఒక 10 మినిట్స్లో డిస్మాంటిల్ చేసేస్తున్నాం. ఈ బాధను నేను చెప్పుకోలేంది. కానీ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్స్ బైక్. నా వీడియోస్ అన్నిటిలో ఇదే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏంటంటే మన RX100ని డిస్మాంటిల్ చేసేస్తున్నాం. అసలు ఎందుకు డిస్మాంటిల్ చేస్తున్నాం అంటే దీని ముందు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ బండిని మనం కోల్కతా అయితే పంపించేస్తున్నాము. అది మన ఈ కార్లో. అండ్ మన బండి కండిషన్ చూపిస్తాను ఇప్పుడు. ఆల్రెడీ ట్యాంక్ ప్యానెల్స్ అయితే డిస్మాంటిల్ అయిపోయినాయి. ఇంకా బండి మొత్తం డిస్మాంటిల్ చేసేసి మనం కార్లో అయితే కోల్కతా పంపించబోతున్నాం. ఎందుకంటే నేను ట్రైన్లో పంపిద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ ట్రైన్లో మనకి ఆర్సీ ప్రాపర్గా లేదు. ఆర్సీ ఉంది, కాకపోతే ట్యాక్స్ అయితే పే చేయలేదు. వాళ్ళు తీసుకుంటారా లేదా అన్నది డౌట్ ఉంది. ఆ డౌట్తో నేను రైల్వే స్టేషన్ కూడా వెళ్ళి అడగలేదన్నమాట. చాలా బాధగా ఉంది అది వెళ్ళిపోతుంటే. అసలు లిటరల్లీ ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది చూడండి, అక్కడ Z9 పక్కన. ఇది RX100 ప్లేస్. ఆ ప్లేస్లో ఇది ఇప్పుడు ఉండదు. ఫ్యూ మినిట్స్లో అది మొత్తం డిస్మాంటిల్ అయిపోతుంది. ఎలా అయితే కోల్కతా నుంచి మనం తీసుకొచ్చామో అలాగే మళ్ళీ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అదే మొత్తం ఫిట్ అయితే చేసేస్తారు. హార్ట్ కొంచెం బరువుగా అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము. ఇది మొత్తం పెట్టడానికి నాకు ఒక 1.5-2 నెలలు టైం పట్టి 10 నిమిషాల్లో మొత్తం తీసేస్తున్నాము. బాయ్ బాయ్ చెప్పేసి RX100కి ఇంకా చెప్పు. పంపించేస్తున్నా కోల్కతా కార్లో పెట్టడానికి. ఫీలింగ్ ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళొచ్చా. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా నీకు? నాకు లోపల నుండి బాధ అయితే ఉంటుంది. ఆ బాధ నా కంట్లో కనిపించద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోనా నీకు? వన్ లాస్ట్ రైడ్. బండిలో ఒక్కొక్క పాట తగ్గిపోతూ ఉంటే ఒక్కొక్క రోజు గుర్తొస్తుంది నాకు. Day 1 ఆఫ్ రీస్టోరింగ్ మై ఓల్డ్ RX100 ఇంటూ ఏ న్యూ వన్. ఈరోజు ఇచ్చేసామని. మెయిన్ ఈ సీట్ చాలా ఫేమస్. ఈ సీట్ అసలు ఫోకల్ దిగిపోయినాయి. ఆల్మోస్ట్ బండిలో పార్ట్స్ అన్నీ తీసేసాము. జస్ట్ మిగిలి ఉన్నది ఏంటంటే వెనకాల టైర్, ఇంజిన్, చాసిస్, అంతే. చాలా బాధగా ఉంది. ఇప్పుడు కార్ అక్కడికి తీసుకెళ్ళి ఒకసారి అది కార్లో పట్టిద్దా లేదో ఒకసారి చెక్ చేయాలి. కార్లో పడితే ఇంకంతే, వన్ లాస్ట్ టచ్. ఈ కార్ని కూడా నేను ఇష్టంతో చాలా చేపించుకున్నా ఈ కార్లో. లైక్ ఇప్పుడు స్టీరింగ్ క్లాత్, అక్కడ నుంచి సీట్ కవర్లు కానీ చాలా. అసలు ఆ సిరీస్ నేను దీంతో చేస్తుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ సిరీస్ నేను క్యాఫే రేజర్ చేశాను, లేదంటే ఫస్ట్ ఈ కారే అయ్యేది. ఈ కార్ని కూడా మనం చాలా చేసాము, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము ఈ కార్లో. సో చాలా బాధాకరంగా ఉంది. ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లా. అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక్క పార్ట్ తీసేస్తే RX100 ఫ్యూ మినిట్స్లో మన ముందు నుంచి డిసపియర్ అయిపోతుంది. వెళ్ళిపోయి ఆ డిక్కీలో కూర్చుంటుంది ఇప్పుడు. అది చాలా బాధగా ఉంది. ఈ ప్లేస్ చూడండి ఎంత బోరింగ్గా ఉందో. ముందు ఇక్కడ RX100 ఉండేది, మళ్ళీ అది లోన్ అయిపోయింది. ఎక్స్పల్స్ ఉంది మనది అక్కడ. ఇప్పుడు ఆ ఎక్స్పల్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇంకా లాస్ట్ హెడ్. RX100 ఎక్కడుందో తెలుసా? మన డిక్కీలో ఉంది. ఫ్యూ మినిట్స్ బ్యాకే, అంటే ఒక 30 మినిట్స్ బ్యాకే నేను దీన్ని వేసుకొని రైడ్కి వెళ్ళొచ్చా. 10 నిమిషాల్లో మొత్తం తీసి డిక్కీలో కూర్చోబెట్టేశారు. ఇంకా చిన్న చిన్న పార్ట్స్ అక్కడ ఉన్నాయి, మన టైల్, సీట్, టైర్స్, అవి కూడా దీనిలో ఇప్పుడు ఎక్కిచ్చేసేయాలి. నేను 1.5 కష్టపడి చేస్తే ఒక 10 నిమిషాల్లో తీసి అలా పడేసామన్నమాట. ఇది మళ్ళీ కోల్కతాకి వెళ్ళి అక్కడ మళ్ళీ రీస్టోర్ అయితే అవుతుంది. రీస్టోర్ ఏం కాదు, ఉన్న సామాన్లు ఎక్కిచ్చేస్తారంతే. కానీ నేను వాడలేనంతే. నా ప్లేస్ అయితే ఖాళీ అయిపోయింది ఇక్కడ. అదే నా RX100 పెట్టే ప్లేస్ ఖాళీ. ఇవి కూడా మంచిగా బబుల్ ర్యాప్ చేసి పెయింట్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ మొత్తం కార్లో పెట్టేసేయాలి. పెడతాను, వీడియో తీస్తే చాలు.
చాలా బాధగా ఉంది. సో గాయస్ గివ్ అవే ఇచ్చేస్తున్నాను పార్ట్స్ అన్నీ. కావాల్సిన వాళ్ళు ఏం చేయమాకండి. బండి బలి ఉంది చూడు. బండి టైల్, ఇంజిన్, సైలెన్సర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 2 టైర్లు, ట్యాంక్, సైడ్ ప్యానెల్స్ పెట్టేస్తే ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, మన కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి డిసపియర్. నువ్వు బాటిల్ వాటర్ తాగితే నేను పెట్రోల్ ఖాళీ చేసి ట్యాంక్ పెడతా. రే తాగర మంచినీళ్ళు పారపోస్తాం. ఇక నువ్వు జాగ్రత్తగా చదువుకుంటే బాగుంటావు. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. ఈ పెట్రోల్ అంతా దీనిలో తీసేసి మూతపాడేయకురా. కాదు, ఇప్పుడు బండి పంపించేసి బండి తాళం ఇవ్వకుండా ఉండాలి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇంత స్లోగా వస్తుంది ఏంటి? కొట్టించేటప్పుడు గొగ్గు అని ఫాస్ట్ తాగేస్తుంది. పెట్రోల్ దొంగతనం చేసాడు, ఇంతసేపు ఎట్లా కూర్చుంటాడు. ఫాస్ట్గా వస్తుందా? అరే అరే ఊపకరా. ఆల్రెడీ 1 లీటర్ పెట్రోల్ తీసాము, ఇంకో 1 లీటర్ వస్తుంది. పెట్రోల్ ఉంది టోటల్గా దానిలో, కానీ కొంచెమే తీసాం. దీన్ని పట్టుకొని కూర్చోనంత ఓపిక లేదు. ఇప్పుడు దీన్ని మంచిగా వ్రాప్ చేసేసి ఫైనల్ పార్ట్ కార్లో పెట్టేసేద్దాం. కట్ చేస్తావా? లాస్ట్ పార్ట్ కార్లోకి ఎక్కిచ్చేస్తున్నా. ఇంకా ప్యానల్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఈ ఒక్క పార్ట్ వెళ్ళిపోతే ఆర్ఎక్స్ హండ్రెడ్ని నేను ఇంకా మన విజయవాడలో టచ్ చేయలేను. చచ్చిపోయినప్పుడు ఏదో లోపల పెడతా చూసావా, అంతకంటే ఎక్కువ బాధగా ఉంది. ఇంకా లాస్ట్ వీటిని కూడా వ్రాప్ చేసి పెట్టేస్తే పెయింట్ కూడా డిస్టర్బ్ అవ్వదు. ఈ ఒక్క సైడ్ ప్యానల్స్ పెట్టేస్తే ఇంకా ఆర్ఎక్స్ హండ్రెడ్ సిరీస్ మొత్తం ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది మంది. విజయవాడలో మనం ఇంకా ఆర్ఎక్స్ హండ్రెడ్ని మిస్ అయిపోతాము. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎలా అయితే మనం ఆర్ఎక్స్ హండ్రెడ్ని తీసుకొచ్చామో ఇక్కడికి, అలాగే రిటర్న్ వెళ్ళిపోతుంది. కాకపోతే విత్ లాట్స్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ ఫాలోయింగ్ మొత్తంని మళ్ళీ వెనకే పంపించేస్తున్నా. కాకపోతే ఈసారి నేను పంపించేది ఫుల్లీ రీస్టోర్డ్ అండ్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ మన మినీ రాకెట్ ఆర్ఎక్స్ హండ్రెడ్ని. సో లెట్స్ ఎండ్ దిస్ హియర్. మన సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఈ టూల్ కిట్ తీసుకొని మన ఆర్ఎక్స్ హండ్రెడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సేమ్ అలాగే ఈ టూల్ కిట్ని కార్ లోపల పెట్టేస్తున్నా. అయిపోయింది. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే నా బాధ నాకే ఏం అర్థం కావట్లేదు, చాలా పిచ్చిగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out. Bye bye RX100.